మహదేవ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటే ఎందుకు అలా రచ్చరచ్చ చేస్తున్నావు, అసలు ఆ గోళీలేంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వాళ్ళ ఆవిడైతే ఈ గోళీలేందో తెలుసా, మన పెద్ద కోడలు పిల్లలు కలగకుండా ఉండడానికి ఈ టాబ్లెట్స్ వేసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి, ఎందుకే ఎలాంటి పని చేస్తున్నావు అసలు నిన్ను అని చెప్పి తనను కొట్టడానికి తన దగ్గరకు అయితే వెళ్తాడు. ఇక తను ఇలా చెయ్యి ఎత్తి కొట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి సత్య వచ్చి బావగారు ఆగండి, బావగారు ఏం చేస్తున్నారు, తను పిల్లలు కనకుండా ఉండాలంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఒక తల్లి పిల్లలు కనకుండా ఉండాలి అని అనుకుంది అంటే తనకి ఏం ఇబ్బంది ఉందో, తన సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా, ఆ సమస్య ఏంటో తెలుసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ అత్తయ్య అయితే ఆహా, అయితే నీకేం సమస్య ఉందమ్మా, ఎన్నాళ్ళు అయినా సరే నా కొడుకుతో నువ్వు కాపురం చేయకుండా అలా దూరంగా ఉన్నావు అని చెప్పి అంటుంది. అది విని మహదేవ్ అయితే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అంటాడు. అవునయ్యా, మన చిన్న కొడుకు చిన్న కోడలు వాళ్ళిద్దరూ కూడా ఇంతవరకు కాపురం చేయనే లేదు అని చెప్పి అంటుంది. అది విని మహదేవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక సత్య క్రిష్ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.